టాస్క్ మాస్టర్ నిరూపించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చప్పుడు లేకుండా 1000 కోట్ల పెట్టుబడులు హేళన చేసిన వాళ్ళే మూతపడేలా మాస్టర్ స్ట్రోక్ ట్రెండ్ సెట్ చేసిన దావోస్ పరిణ వాక్ అవుతున్నటువంటి పొలిటికల్ సర్కిల్స్ అంటూ ఒకరి చూస్తున్నాం. సో మొత్తం ఒకసారి డీటెయిల్గా దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, టాస్క్ మాస్టర్ చడి చప్పుడు లేదు, ఎలాంటి ముందస్తు హంగు ఆర్భాటాలు కనిపించలేదు, వెళ్ళేటప్పుడు అది తెస్తాం ఇది తెస్తాం అంటూ గొప్పలు వినిపించడం లేదు, సూటు బూటు లేదు, ఒకటే సంకల్పం రాష్ట్రానికి పెట్టుబడుల సాధన, ఫ్యూచర్ సిటీకి గొప్ప భవిష్యత్తు కల్పించాలని తపన. అందుకే తన మాట తీరుపైన హావభావాలపైన డ్రెస్సింగ్ పైన సోషల్ మీడియాలో ప్రత్యర్థి పక్షాలు హేళన చేస్తూ పోస్టులు పెట్టినా సెటర్లు వేసిన టార్గెట్ను మాత్రం మిస్ కాలేదు. వ్యూహాత్మకంగా వ్యవహరించి మాస్టర్ స్ట్రోక్తో రికార్డు స్థాయిలో రాబట్టినటువంటి పెట్టుబడులు ఆయన టాస్క్ మాస్టర్గా నిరూపించాయి. టాస్క్ మాస్టర్ నిరూపించుకున్న సీఎం రేవంత్ రెడ్డి చలి చప్పుడు లేకుండా 1000 కోట్ల పెట్టుబడులు హేళన చేసిన నోళ్లే మూతపడేలా మాస్టర్ స్ట్రోక్ ట్రెండ్ సెట్ చేసిన సీఎం దావోస్ పర్యటన అవాక్ అవుతున్నటువంటి పొలిటికల్ సర్కిల్స్ అటు చూస్తాను. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతం చేశారు. అంచనాలను తలకిందులు చేస్తూ చరిత్ర సృష్టించారు. ఏకంగా 1,79,000 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు సాధించారు. గత ఏడాది 40,000 కోట్లతో పోలిస్తే 4 రెట్లకు పైగా ఒప్పందాలు దావోస్ వేదికగా 3 రోజుల్లో కుదరడం విశేషం. అంతకుముందు 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్న అన్ని లెక్కలు చెరిపివేసి కొత్త చరిత్ర లిఖించారు అంటూ చూస్తున్నాం. వ్యూహాత్మకంగా పర్యటనకు దావోస్ పర్యటనకు ముందు రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వివరించారు. ఎలాంటి అంశాలకు బయటకు పోకుండా జాగ్రత్త పడ్డారు. అసలు దావోస్ పర్యటన వేస్ట్, పెట్టుబడులు వచ్చేవా చచ్చేవా అంటూ హేళనగా మాట్లాడిన నోళ్లు మూతపడేలా ఇన్వెస్ట్మెంట్ సాధించారు. ముఖ్యమంత్రి మాట తీరుపైన హావభావాలపైన డ్రెస్సింగ్ పైన అక్కస్తో చేసినటువంటి సోషల్ మీడియా పోస్టులు పొలిటికల్ సెటైర్లు అన్ని ఒక్క దెబ్బతో సైలెంట్ అయిపోయేలా దావోస్ సమాధానం చెప్పిందనే చర్చ అటు సెక్రటేరియట్లో ఇటు పొలిటికల్ సర్కిల్లో జోరందుకుంది. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడలేనని ఒకరు, పెద్ద పెట్టుబడిదారులను కన్విన్స్ చేసే టీం అసలు రేవంత్ వెంట లేదంటూ సన్నాయి నొక్కులొక్కింది మరికొందరు. సో వారందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా రేవంత్ మాస్టర్ స్ట్రోక్ రుచిపరమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పెవిలియన్ వద్ద కంపెనీల క్యూ అంటూ చూస్తాను. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఐటీ, ఎనర్జీ, సోలార్, ఏరోస్పేస్, మౌలిక సదుపాయాల కల్పన, ఫార్మా, హెల్త్ కేర్ కంపెనీలు దావోస్ లో తెలంగాణ పెవిలియన్ దగ్గర క్యూ కట్టాయి. హంగు ఆర్భాటాలు కాదు, సూటుబూటు అవసరం లేదు, రాష్ట్రాన్ని పెట్టుబడుల అనుకూలతలను తగిన విధంగా ప్రజెంట్ చేస్తే చాలు అని భావించినటువంటి ముఖ్యమంత్రి టాస్క్ మాస్టర్ గా మారారు. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని కాదు, పాలసీలు చేసి ప్రజెంట్ చేసే రూలర్ని అని చెప్పి మరీ అన్నంత పనిచేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ బృందం చిన్నదైన పెద్ద పెట్టుబడులు సాధించింది. ప్రాథమ్య పథకాలైన యంగ్ ఇండియా, స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన టీం ప్రజెంట్ అత్యంత సమర్థవంతంగా ప్రజెంట్ చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్తా ఉన్నారు. సో ఇది ఇంపార్టెంట్. అంటే ఏదైనా కానీ కమిట్మెంట్ కావాలి. ప్రజలపైన ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఒక దృక్పథం సోయి ఉంటే పెట్టుబడులు వాటంతటవి వస్తాయి. సో కేటీఆర్ తన యొక్క టీం ఎవరినెవరినో తీసుకొచ్చిండు. ఆ దిలీప్ కొంత అనేటోని, ఆ అమర్నాథ్ అనేటోని, ఇంకెవరిలో తీసుకొచ్చేసి ఇది టీం, వీళ్ళు అది చేస్తారు ఏం చేశారు? దొబ్బి తిన్నారు. 1000 కోట్ల రూపాయలు దొబ్బి తిన్నారు తప్ప ఏం చేయలే. తెలంగాణ తీసుకొచ్చింది. సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇప్పటికైనా వాళ్ళు మాట్లాడతారు, ట్విట్టర్లో ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, సోయి తెచ్చుకోండి. సో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఇవి అంటూ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పడం జరిగింది.